కాదు, శుభ్మన్ గిల్ టాలెంటెడ్ పర్సనే, కాకపోతే అతని వల్ల వేరే టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. ఏకంగా శిఖర్ ధవన్ లాంటి ప్లేయర్ని మీరు పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి టీంలో ప్లేస్ ఇచ్చారు. కానీ ఓడిఐ వరల్డ్ కప్ అని ఏమైనా గెలిచామా? ఆ ఓడిఐ వరల్డ్ కప్లో శుభ్మన్ గిల్ ఏమైనా పర్ఫామ్ చేశాడా? ఏమీ చేయలేదు. T20 వరల్డ్ కప్ వస్తుందని చెప్పి ఏకంగా శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. సో శుభ్మన్ గిల్ టీంలో రావడం వల్ల యశస్వి జైస్వాల్ టాలెంటెడ్ ప్లేయర్ ఎఫెక్ట్ అయ్యాడు, సంజు శాంసంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ఎఫెక్ట్ అయ్యాడు, శ్రేయస్ అయ్యర్ టాలెంటెడ్ ప్లేయర్ ఎఫెక్ట్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురి పొజిషన్స్ చాలా ఎఫెక్ట్ అయినాయి T20 ఫార్మాట్లో. సరే, అదంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఓడిఐ ఉంది. ఏకంగా రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ని మీరు పక్కన పెట్టేశారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫ్యూచర్ సూపర్ స్టార్, పోస్టర్ బాయ్, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి రిజల్ట్ ఏమైంది మన అందరికి తెలిసిందే కదా. సో ఇప్పుడు శుభ్మన్ గిల్కి చాలా హై టైం. ఇంగ్లాండ్ సిరీస్లో ఎట్లయితే ప్రూవ్ చేసుకున్నాడో టెస్టులో, ఇప్పుడు జరిగే ఆస్ట్రేలియాతో 5 T20 మ్యాచెస్ ఏదైతే ఆడుతున్నామో దాంట్లో కూడా అట్లానే ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే మనోడికి సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంటుంది.